అందరికీ నమస్కారం. రోజుకొక అధ్యాయంగా కార్తీక పురాణ శ్రవణం గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, నేనండి మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్. స్వాగతం. మట్టిని నమ్ముకుని జీవించే మనమంతా మన ధర్మాన్ని, సంస్కృతిని కూడా అంతే ప్రేమించాలి. మనం పండించే పంట ఎంత ముఖ్యమో మన మనసుకు శాంతినిచ్చే ఆధ్యాత్మిక చింతన కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం పవిత్రమైన కార్తీక మాసం నడుస్తుంది. ఈ మాసంలో విష్ణుమూర్తికి, శివయ్యకు దీపారాధన చేయడం ద్వారా అత్యంత పవిత్రమైనది ఈ కార్తీక మాసం. ఆరవ రోజు స్కాందపురాణం నుంచి తెలుసుకుంటున్న కథ అయితే ఒకసారి వినండి. ఈరోజు మనం స్కాందపురాణంలోంచి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించిన సుశీల మందరుడి కథ తెలుసుకుందాం. కేవలం ఒక చిన్న సహాయం, ఒక మంచి పని ఎన్ని జన్మల పాపాలను నశింపజేస్తుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది. రండి కార్తీక మహత్యంలో 6వ రోజు కథకి వెళ్దాం. పూర్వం అవంతి నగరంలో మందారుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బ్రాహ్మణుడైన సదాచారాలు పాటించకుండా కూలి పనులు చేస్తూ చివరికి దొంగగా కూడా మారి దుర్మార్గుడిగా జీవనం సాగించాడు. అతనికి సుశీల అనే పతివ్రత భార్య. మందారుడు దుర్మార్గుడుగా అయిన సుశీల మాత్రం ధర్మాన్ని వీడలేదు. ఆమె సదా విష్ణుమూర్తిని పూజిస్తూ మంచి పనులు చేస్తూ ఉండేది. కార్తీక మాసం ప్రవేశించింది. ఒకరోజు కార్తీక వ్రతం ఆచరిస్తూ సుశీల ఉదయాన్నే నది స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా వీధిలో ఒక యతి అంటే సన్యాసి కనిపించాడు. ఆ యతీశ్వరుడు ఆమెను చూసి, అమ్మ, నేను విష్ణువును పూజించడానికి ఒక దీపం వెలిగించాలి. నా వద్ద నూనె ఉంది, కానీ ఒత్తులు లేవు. నీవు ధర్మస్వరూపినివి, నాకు కొంచెం సహాయం చేయగలవా అని అడిగాడు. సుశీల ఆలస్యం లేకుండా తన ఇంట్లో ఉన్న దూదిని శుభ్రం చేసి 2 ఒత్తులుగా చేసి ఆ యతీశ్వరునికి భక్తితో సమర్పించింది. దీపారాధన, పురాణ శ్రవణం. ఆ యతి సుశీల ఇచ్చిన ఒత్తులతో దీపాన్ని వెలిగించి శ్రీహరికి సమర్పించాడు. ఆ తర్వాత మనశ్శుద్ధి కోసం కార్తీక మాస పురాణాన్ని పఠించడం మొదలుపెట్టాడు. సుశీల అక్కడితో ఆగకుండా చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి అందరినీ ఆ పురాణ ప్రవచనం వినడానికి ఆహ్వానించింది. తాను కూడా ఏకాగ్రత చిత్తనతో భక్తితో పురాణాన్ని ఆలకించింది. కథ ఫలితం. అటు మందారుడు తన పాపాల కారణంగా ఒక హత్య నేరంలో పట్టుబడి రాజుగారి చేత శిక్షింపబడి నరకంలో తీవ్రమైన యాతన అనుభవిస్తున్నాడు. కొంతకాలం తర్వాత సుశీల కూడా కాలధర్మం చేసింది. ఆమె చేసిన కార్తీక దీప దాన, ఒత్తి దానం పుణ్యం మరియు పురాణ శ్రవణం పుణ్యం యొక్క ప్రభావం అపారం. ఆ పుణ్యం కారణంగా సుశీల ముందుగా స్వర్గానికి చేరుకుంది. అంతేకాకుండా కేవలం సుశీల చేసిన సత్కర్మల ఫలితం వలన నరకంలో బాధపడుతున్న మందారుడికి శిక్షాకాలం గణనీయంగా తగ్గింది. నరకాన్ని త్వరగా వీడి మందారుడు పాపం పూర్తిగా తొలగనందున మరో జన్మలో వ్యాధితో బాధపడేవాడిగా జన్మించాడు. అయినా సుశీల యొక్క పుణ్యం ప్రభావం వలన ఆ జన్మలో కూడా అతనికి దైవభక్తి కలిగి అతను కార్తీక వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపాడు. చివరికి మోక్షం పొందాడు. వశిష్ఠుడు చెప్పిన సందేశం. వశిష్ఠుడు జనకుడితో, ఓ జనక, కేవలం దీపం, ఒత్తులు ఇవ్వడమే పురాణ శ్రవణానికి ఇతరులను ఆహ్వానించి తాను వినడం ద్వారా సుశీలకు ఆమె దుష్టుడైన భర్త కూడా మోక్షం వైపు మార్గం దొరికింది. అందుకే కార్తీక మాసంలో దీపారాధన, పురాణ శ్రవణం ఎంతటి మహత్యం కలవో తెలుసుకో అని వివరించారు. చూశారు కదండి, కార్తీక మాసంలో మీరు చేసే ఏ చిన్న పుణ్యకార్యం కూడా వృధా కాదు. ఈరోజు మీరంతా ఈ కథను వినడం కూడా గొప్ప పుణ్యమే. మనం మట్టిని నమ్ముకొని జీవించే రైతులం. బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ ద్వారా వ్యవసాయంతో పాటు ధర్మాన్ని, దైవత్వాన్ని కూడా మన జీవితంలో నింపుకుందాం. మన ఛానల్ మట్టి విలువను చెబుతూ మనిషి
విలువను పెంచుతుంది. వ్యవసాయం, జీవితం, ధర్మం అంతా ఇక్కడే. మీ అమూల్యమైన మద్దతుతో ఈ ఛానల్ లక్షలాది మందికి చేరుతుందని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను 10 మందికి షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ధన్యవాదాలు. సందేశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.